ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ నమస్కారం. మనం నిన్న ధర్మదేవత గురించి తెలుసుకున్నాము. ప్రతిసారి మాటల్లో. మరి సార్ ధర్మం గురించి చాలానే చెప్పారు. ఈరోజు మన హిందూ ధర్మంలో ఈ గుణాలు, వర్ణాల గురించి ఎందుకొచ్చిందనేది గూడా ఒక దాంట్లో వివరించారన్నట్టు సార్. వర్ణ ఆశ్రమ ధర్మం అని. అది గురించి గూడా తెలుసుకుందాం. అంతకుముందు మనం ఆదర్శ సూత్రాలు ఒకసారి తీసుకొచ్చాము. ఇప్పుడు టాపిక్ కంటిన్యూషన్‌గా తీసుకుందాం. మనకి ధర్మం తెలియకపోతే మనిషి గుడ్డెద్దు చేలో పడ్డట్టు జీవిస్తాడన్నట్టు. ధర్మం తెలిసి ఉండాలి. మరి మన హిందూ ధర్మము దేని మీద ఆధారమై ఉంది అంటే వర్ణ ఆశ్రమ ధర్మం. వర్ణము అంటే ఆత్మ యొక్క స్థితులు. ఆత్మ ఆత్మస్థితి అంటే ఎన్ని జన్మల్లో ఉందో అది బట్టి అది. శరీరం ఆశ్రమం అంటే శరీరం. శరీర యొక్క స్థితులు. అయితే వర్ణము అనేది మన గుణాలను బట్టి రంగు మారుతుంది. అది మనోమయ కోశం ఆత్మ. సూక్ష్మ శరీరం యొక్క మనోమయ కోశం యొక్క రంగు మనిషి గుణాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మనకి శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ ఇవి వచ్చాయన్నమాట. మరి ఇది భగవద్గీతలో కూడా వివరించారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే 4 వర్ణాలు నా చేత సృష్టించబడినప్పటికీ అంటే ఎవరికి వారి చేతనే సృష్టించబడినప్పటికిని అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనకు మనమే సృష్టించుకున్నాం మన గుణాలను బట్టి. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. వాటికి కర్తగా ఉన్నప్పటికిని మళ్ళీ అకర్తగా, అవినాశిగా తెలుసుకో అని చెప్పడం జరిగింది. మనిషి యొక్క గుణం మనిషి కోపంగా ఉన్నప్పుడు ముదురు ఎరుపు రంగులో ఉంటుందన్నమాట. ఆర. మనిషి లేకగా ఉన్నప్పుడు మనిషి కోపంగా ఉన్నప్పుడు నల్లటి ఎరుపు రంగులో ఉంటుంది. మనిషి లేకగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ నల్లటి ఎరుపు రంగులో ఉన్న మనిషిని శూద్రుడుగా చెప్పుకోవడం జరుగుతుందన్నట్టు. తమోగుణ ప్రధానిగా. అలాగే నాకే సత్యము తెలుసు అనుకున్న వారికి నల్లటి ఆరెంజ్ రంగులో ఉంటుంది. వీరిని అంటే నల్లటి ఆకుపచ్చ రంగు ఉన్న వారిని వైశ్యులుగా చెప్పుకోవడం జరిగింది. జన్మ పరంపర తెలుసుకున్న వారికి వైలెట్ కలర్‌లో ఉండడం జరిగింది. అలాగే ముముక్షువులు సత్యశోధనలో ఉండేవారికి ఇండిగో కలర్‌లో ఉండడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ సత్యం, జగత్ సత్యం, మొత్తం ఆత్మమయం అని తెలుసుకున్న వారికి బంగారు పసుపు వర్ణంలో ఉండడం జరిగింది. ఇలా క్షత్రియ, బ్రాహ్మణులుగా డివైడ్ చేయడం జరిగింది. అంతేకాని ఇది ముముక్షువులు మనకి ఋషులు మూడో కన్ను దివ్యనేత్రం తెలుసుకున్న వారు మనిషి యొక్క ఆరా రంగును బట్టి వారి యొక్క గుణకర్మలను నిర్దేశించి ఇవి వచ్చాయన్నట్టు. ఈ 4 వర్ణాలు. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అని. అంతేకాని పైనున్న దేవుళ్ళు నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టు, నువ్వు శూద్రుడిగా పుట్టు అని ఎవరిని నిర్దేశించలేదు. మన యొక్క చేష్టలు, గుణకర్మలను బట్టి మనకి ఇవి నిర్దేశించుకొని మనమే రాబడ్డాం. వీటిని మన ఆరా రంగులను బట్టి ఈ 4 భాగాలుగా అప్పుడు ఋషులు విభజించారు. అంటే ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఎవరు మీరు శూద్రులుగా, మీరు బ్రాహ్మణులుగా ఉండాలని నిర్దేశించలేదు. ప్రతి ఒక్కరు ఈ ఈ దీన్ని కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఇది హిందూ ధర్మ శాస్త్రానికి తెలవాల్సిన జ్ఞానం అన్నమాట మనకి. ఎందుకు ఏర్పడినాయి ఇవి వర్ణాలని తెలుసుకోవడానికి. అలాగే ఒకానొక క్షత్రియుడికి పిరికితనం ఉండి క్షత్రియ కులంలో పుట్టిన క్షత్రియుడు కాదు. క్షత్రియ ధర్మాలు లేనికుండా క్షత్రియ కులంలో పుట్టినప్పటికిని క్షత్రియుడు కాదు. ఒక ఆత్మజ్ఞానం లేనివాడు బ్రహ్మ బ్రాహ్మణుడిగా పుట్టిన బ్రాహ్మణుడు కాదు. అలాగే ఒక వైశ్యుడు ధన సంతృప్తి లేకున్నా వైశ్యుడు కాడు.
అంటే వారి గుణాలను బట్టి వచ్చింది. కేవలం అందులో పుట్టగానే అది కాదు. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ అన్ని వాళ్ళలో ఉన్నారన్నట్టు బ్రహ్మ జ్ఞానంతో. అప్పుడు ఆ గుణాలను బట్టి రావడం జరిగింది. సో, ఇలా వర్ణాలను బట్టి ఇవి 4 రావడం జరిగింది. మరి ఇవన్నీ కంప్లీట్ అయినంక మళ్ళీ అనంతమైన మూల చైతన్యంతో కలిసిపోవడమే. వీటన్నిటికి కర్తగా ఉంటూ మళ్ళీ అవినాశిగా, అకర్తగా ఉండిపోవడమే మన కాన్సెప్ట్ అన్నమాట. మన చర్య, పురోగతి ఇది జరుగుతుంది. మరి ఆ మూల పదార్థం ఏంటి అంటే దాని గురించి కూడా సారు నాలెడ్జ్ నుంచి వచ్చింది మూల పదార్థం, మూల చైతన్యం. సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టి రచన ఏంటి అనేది గూడా అందులోనే చెప్పారన్నట్టు. అంటే చతుర్విధ పురుషార్థాలనుంది. కానీ ధర్మానికి లింక్ ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అయితే అనంతమైన మూల చైతన్యం అనుకోండి, ఆది పరాశక్తి అనుకోండి, అద్భుతమైన ఆ మూల చైతన్యం నుంచి ఇక్కడ ఆహ్, మనకి అంశాత్మలుగా రాబడిన ఒక చైతన్యమును, శక్తి క్షేత్రము 2 విభజించబడ్డాయన్నమాట. ఈ ఆత్మల క్షేత్రం నుంచి ఆత్మలన్నీ విడబడతాయి. ఆత్మల క్షేత్రం, శక్తి క్షేత్రం 2గా విభజించబడినప్పటికిని ఆ మూల చైతన్యం అలాగే ఉంటుంది. ఈ ఆత్మల క్షేత్రం నుంచి కోటాను కోట్ల ఆత్మలు సృష్టించబడుతూనే ఉంటాయంట. ఈ అంశాత్మలన్నీ సృష్టించబడి, ఆ శక్తి క్షేత్రం ఉన్న కోటాను కోట్ల లోకాలలోకి, ఆ లోకాల్లోకి ప్రవేశించినప్పుడు జీవాత్మగా పిలవడం జరుగుతుంది. తనెంతో నేర్చుకోవడానికి ఈ ఆత్మల క్షేత్రంలో నుంచి వచ్చిన ఆత్మలన్నీ లోకాలతో ఉన్న అంటే స్త్రీ క్షేత్రం అంటే ఇక్కడ ఆత్మనే పురుషుడంటారు. జనరల్‌గా ఆత్మను పురుషుడంటారు. లోకాలను స్త్రీ అంటారు. ఈ ఆత్మ ఆ లోకాల్లోకి ఎంటర్ అయ్యి నేర్చుకుంటూ వెళ్తుంది. అప్పుడు మనిషి మానవ జన్మ ఎత్తినప్పుడు ఖనిజ క్షేత్రము, వృక్ష క్షేత్రము, జంతు సామ్రాజ్యం అన్నీ అయిపోయాక ఇంకా అతల, వితల అన్ని లోకాలు ఇలా ఏవి కావాలంటే అన్నీ నేర్చుకుంటూ మనిషి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు, మానవ జన్మలోకి తీసుకున్నప్పుడు ఈ వర్ణాల సముదాయం బట్టి వారు ఫస్ట్ తమోగుణ ప్రధానులుగా ఉంటారు. ఆ తర్వాత తమోగుణ ప్రధానులుగా అంటే శూద్రుడుగా, శరీర స్థితిలోనే ఉంటాడు. ఆ తర్వాత రజోగుణ ప్రధానిగా ఉంటారు. వైశ్యుడిగా. ఆ తర్వాత సాత్విక, క్షత్రియుడిగా, శుద్ధ సాత్విక, నిర్గుణిగా ఇచ్చేసరికి బ్రాహ్మణుడిగా అయిపోతాడనమాట. మరి వీరిని మనకి కామము, అర్థము, ధర్మము, మోక్షము అని విభజించారు. కామము అంటే శరీర స్థితిలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా! తమోగుణ ప్రధానులందరూ కామంలో ఉంటారు. వారికి ఈ బ్రహ్మజ్ఞానం ఇవన్నీ పట్టవు. ఎందుకంటే పిల్లాత్మలు ఇవన్నీ. శరీర స్థితిలోనే నేర్చుకోవడానికొస్తాయి. తినడము, పడుకోవడము, ఎంజాయ్‌మెంట్ ఇంతే ఉంటుంది. తినడం, పడుకోవడం, ఎంజాయ్‌మెంట్ శరీరంతోటి అన్ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. 100% కామంలోనే ఉంటాడన్నమాట. అలా కొన్ని వందల, 200 100 జన్మలు తీసుకొని శరీర స్థితి దాటుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అర్థంలోకి ఎంటర్ అవుతాడు. ఈ అర్థంలోకి ఎంటర్ అవ్వడం మనోస్థితి పనిచేస్తుంది. ఇక్కడ డబ్బులు కావాలి, సంపాదించాలి, ఆస్తులు సంపాదించి కూడగట్టాలి. అంటే ఇప్పుడు ఉండడం వేరు మనకి. వాటి మీద వ్యామోహం ఉండడం వేరు. అలా. వాటిని సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, ఇక్కడ ప్లాట్లు కొనాలి, అక్కడ జేయాలి, బిజినెస్‌లు చేయాలి. ఆహ్, ఇలాంటియన్నీ అన్నమాట. అలాగే చక్కటి సైంటిస్ట్‌లు కూడా వీటి కిందకే వస్తారని చెప్పారు. వాళ్ళందరూ కంఫర్ట్‌ని క్రియేట్ చేస్తుంటారు గదా! ఫస్ట్ జోన్‌లోనే వస్తారని జెప్పారు. వాళ్ళు ఏసీలు ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు, సృష్టించేవాళ్ళు వీళ్ళందరూ ఈ జాతి కిందకే ఉంటారనమాట. ఇలా మనోస్థితిలో ఉండి అర్థం అంటే ఇక్కడికొచ్చేసరికి కామంలో నుంచి 50% అర్థంలోకి ఎంటర్ అవుతుంది. కామము 50% లో ఉంటారు. అర్థము 50% లో ఉంటారు. ఇక్కడికొచ్చేసరికి. ఈ ఇంకా వీటి మీదనే ఉంటుంది వీళ్ళ ధ్యాస. వీరికి ఇంకా నెక్స్ట్ 2 ఆధ్యాత్మిక శాస్త్రాల మీద ఉండదింకా. ప్రాపంచికంగానే ఉంటారింకా. అదే ఆ స్థితి వారిది నేర్చుకునే స్థితి గాబట్టి వాళ్ళలా ఉంటారంతే. అది దాటిన తర్వాత సాత్వికంలోకి ఎంటర్ అవుతారు. క్షత్రియ గుణంలోకొచ్చి అందరికి మంచి చేయాలనే ఆలోచనలు ఇలా చేస్తూ ఉంటారన్నట్టు. మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి, క్షేమం కోరుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడికొచ్చేసరికి వీరు ఒకటి 1/3, 1/3, 1/3 డివైడ్ చేసుకుంటూ ఉంటారు. ఆ 100%
కామంలో 1/3 ఉంటారు. అర్థంలో 1/3 ఉంటారు. ఇక్కడ 1/3 ఉంటారన్నట్టు ధర్మంలో. ఇక క్షత్రియ స్థితి గూడా దాటిన తర్వాత బ్రాహ్మణ స్థితికొచ్చేస్తారు. ఈ బ్రాహ్మణ స్థితికొచ్చేసరికి అన్నిటిని సరి సమానంగా ఉంటారు. ఈ బ్రాహ్మణ స్థితిలో కంప్లీట్‌గా వదిలేసి ఎళ్ళిపోవడం అంటూ ఉండదు. అన్నిటిని సరి సమానంగా చూసుకుంటారు. ఇది అర్థము 25%, కామము 25%, శరీర స్థితిలో అర్థము 25%. మనకు కావాల్సిన ధనం ఎంత ఉండాలంటే క్షత్రియ స్థితి, ధర్మము 25%, మోక్షము 25%. ఇలా ఉండేవారే బ్రహ్మ బ్రహ్మజ్ఞానంలో ఉండేవారు. అంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్‌లందరూ అలాగే ఉన్నారని చెప్పారు. వీరికి లాస్ట్ జన్మనే చెప్పారు. మీరు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదని. సార్ తెచ్చుకున్న చాలా మంది పీపుల్‌ని మీరందరూ లాస్ట్ జన్మ చేసుకోవడానికే వచ్చారు. అది కంప్లీట్ చేసుకోవడానికి అంటే లాస్ట్ జన్మ అంటే అందరూ ఇలాగే ఉండాలనే ఒక కాన్సెప్ట్ ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వారికి తెలిసిపోతుందనమాట. అయితే ఈ బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నవారు అన్ని సరిసమానంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందులోనూ అతి ఉండరన్నట్టు. సరిగ్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది వర్ణము, ఇంకా వర్ణాశ్రమ ధర్మం అనుకున్నాం కదా! మన శరీర స్థితిలో కూడా 4 ఉంటాయి. ఇప్పుడు మనం వర్ణంలో ఇది చెప్పుకున్నాం. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఇది గుణాలు, వాటి రంగులు, దీని నుంచి కామము, అర్థము, ధర్మము, మోక్షము ఇవి తెలుసుకున్నాం. ఒక్కొక్కరి స్థితి అంటే తమో, రజో, సాత్విక, శుద్ధ సాత్విక, నిర్గుణ. వీటితో లింక్ అయి ఉన్నాయన్నట్టు. ఇది తెలుసుకున్నాం కదా! మరి శరీర స్థితిలో 4 ఏమున్నాయి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని ఈ ఇవి చెప్పారన్నట్టు. వర్ణ ఆశ్రమము, వర్ణంలో ఇవి ఆత్మస్థితులు. మనం ఫస్ట్ ఇప్పటిదాకా తెలుసుకునే ఆత్మస్థితులు. ఇది శరీర స్థితులు. బ్రహ్మచర్యాశ్రమము అంటే మనము అన్ని విద్యలు నేర్చుకునే స్థితి అన్నట్టు. మొదటగా గృహస్థాశ్రమంకెళ్ళే ముందు బ్రహ్మచర్యాశ్రమం తీసుకుంటారు. నేర్చుకోవడం స్కూల్స్, కాలేజీలు అన్ని విద్యలు నేర్చుకుంటారు. సకల కళలు నేర్చుకుంటారు. నేర్చుకొని వాటి మీదనే ఇంకా ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఆత్మజ్ఞానం గూడా నేర్చుకోవడము. అందుకే పూర్వం మనకి పిల్లల్ని గురుకులానికి పంపించేవారు. బ్రహ్మచర్యాశ్రమం అంటారు. వాళ్ళని గృహస్థాశ్రులుగా చేసే ముందు వారు మొదటగా బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉండేవారు. ఎంతో అద్భుతమైన విద్యలు, నైతిక విలువలు, వాల్యూస్ అన్నీ అక్కడే నేర్చుకునేవాళ్ళు గురువుల దగ్గర. ఆహ్, చాలా అద్భుతంగా నేర్చుకునేవారు. ఇప్పుడు మనకి ధ్యానం వచ్చింది కాబట్టి, మనం నేర్చుకునే విద్యలకి ఈ ఆత్మజ్ఞానము, ఈ ధ్యానము యాడ్ చేసుకుంటే, మనము చాలా చక్కగా బ్రహ్మచర్యాశ్రమాన్ని సంపూర్ణం చేసుకోవచ్చన్నట్టు. ఈ బ్రహ్మచర్యాశ్రమం అయిపోయాక, మనము గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ పెళ్లి, పిల్లలు, వాని పెంపకము ఇలా ఉంటాయన్నమాట. ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటియన్నీ గృహస్థాశ్రమంలో ఉంటాయి. ఈ గృహస్థాశ్రమంలో మనం మన తల్లిదండ్రులు పుట్టించినట్టు పెళ్లి చేసుకొని మనం గూడా మన పిల్లల్ని పుట్టించడము, ఇలా ఈ ప్రాసెస్‌లో ఎళ్ళిపోతూ ఉంటాం. ఈ ప్రాసెస్‌లో వెళ్ళిపోతూ బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకున్న విద్యల్ని అభ్యసిస్తామనమాట. అక్కడ ఏమేమి నేర్చుకున్నామో దాన్ని అభ్యసించడం మొదలెడతాం. సంగీతం ఉన్నవాళ్ళు సంగీతం మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏ కళల్లో ఉన్నవాళ్ళు ఆ కళలో రాణిస్తూ ఉంటారన్నట్టు. జిమ్ ప్రాక్టీస్, యోగా ఎవ్వరు ఏ కళలో ఉన్నా ఆ కళలో ముందుకెళ్తూ అభ్యసిస్తూ జీవితాన్ని ఎంటర్‌టైన్‌గా హాయిగా గృహస్థాశ్రమంలో ఉండిపోతారు. అలాగే ధ్యాన విద్యను కూడా అభ్యసిస్తారు ఈ గృహస్థాశ్రమంలో. ఇంకా వానప్రస్థాశ్రమంకొచ్చేసరికి మంచి పిల్లలు పెరిగిపోతారు కాబట్టి, వాళ్ళు సెటిల్‌మెంట్ అవుతుంది కాబట్టి, ఇక పిల్లలకి మీకు సంబంధం లేదు. అంటే డిటాచ్డ్‌గా ఉండడం ప్రాక్టీస్ చేస్తారు. వానప్రస్థాశ్రమంలో అత్యధికంగా తపోస్థితిలో ధ్యానం చేస్తూ ఉండాలి. చాలా గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ గంటలు గంటలు ధ్యానం చేసే స్థితి తెచ్చుకుంటారన్నట్టు. ఇగ పిల్లలతోటి పెట్టుకోకుండా ఎక్కువ గంటలు ధ్యానం చేస్తూ చేస్తూ ఉండిపోతారు. ఇక వీళ్ళు సన్యాసాశ్రమంకొచ్చేసరికి ఇంక భార్యాభర్తల మధ్యలో గూడా డిటాచ్‌మెంట్ ఒస్తుంది. ఎవరు వాళ్ళు సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్తూ, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వారికి విద్యలు నేర్పించుకుంటూ ఉంటారు.
గృహస్థాశ్రమంలోకి సూచనలు ఇస్తూ ఉంటారు. వానప్రస్థాశ్రమంలో ఉన్న వారికి తపస్సు చేయడం నేర్పిస్తారు. ప్రాక్టీస్ చేస్తారు. వీరు గూడా చేసుకుంటారు. తోటి సన్యాసులతో కలిసి తిరుగుతూ ఉంటారు. అలాగే వారి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఆఖరి శ్వాస వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. వారికి తెలుస్తదట ఆఖరి శ్వాస ఎప్పుడు వస్తది, ఎలా అనేది తెలుసుకోగలుగుతారట. సో, ఇది వర్ణాశ్రమ ధర్మంలో మనకి వివరించడం జరిగింది పత్రి గారు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, అలాగే సన్యాసాశ్రమం. ఈ 4 ఇది. అక్కడ వైశ్య, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. అది చాతుర్వర్ణ్యం మాయా సిస్టమ్. అంటే ఆత్మ యొక్క స్థితులవి. ఆత్మ యొక్క గుణకర్మలను బట్టి అవి వచ్చాయి. ఇక్కడ ఇది శరీర స్థితులు. ఈ 4 వర్ణాలు. ఈ రెండిటిని బట్టి ధర్మము ఉండిపోయింది అని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి మనకి ఆహ్, కొద్దిగా స్టోరీ గూడా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మీకు అర్థమైందనుకుంటాను. ఇది చాలా లెంత్ సబ్జెక్ట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నామని షార్ట్‌లో చెప్పాను. కొత్త వాళ్ళుంటే డీటెయిల్‌గానే చెప్పాలి. ఎలాగో మన గుణాల గురించి అవగాహన ఉంది కాబట్టి, నేను చెప్పడం జరిగింది ఇలా. ఆత్మ యొక్క రంగులను బట్టి ఆ 4 శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఇంకా శరీర ఆశ్రమం అంటే శరీరంతో చేసేవి మనం. బ్రహ్మచర్యాశ్రమం ఒక ఫేజ్ ఉంటది. గృహస్థాశ్రమం ఒక ఫేజ్. అలాగే వానప్రస్థాశ్రమం ఒక ఫేజ్. సన్యాసాశ్రమం ఒక ఫేజ్. ఈ విషయం తెలియక సన్యాసము అని కాషాయ వస్త్రాలు ధరించేసి వెళ్ళిపోయి అలా కాదు అది. సన్యాసం అంటే వదిలివేయడం. అంటే ఇల్లు వాకిలి వదిలేయడం కాదు. వాళ్ళు కూడా 4 రకాలని చెప్పారు. ఆ సన్యాసం ఫాలో అయ్యే వాళ్ళు కూడా. మరకడ సన్యాసము, ఆపసన్యాసము, వివిధ సన్యాసము, విద్వత్ సన్యాసము అని 4 రకాలుగా చెప్పారు. వాళ్ళెలా ఉంటారు అన్నది. హ్మ్. ఆ! మర్కడ సన్యాసము అంటే ఒక చోట కష్టం రాగానే నేనొద్దు ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం తీసుకుంటా అని వెళ్ళిపోతాడు. ఆ ఊరి వారికి ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయారనే తెలుస్తదంతే. కానీ ఇంకో ఊర్లో మళ్ళీ కాపురం పెట్టి ఇంకో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుకుంటాడు. దాన్ని మర్కడ సన్యాసము అంటారు. అలాగే ఆపసన్యాసము ఇంకా జీవితమంతా అయిపోయినాక చనిపోయే టైంలో ఏదో చేస్తే పుణ్యం వస్తుందనుకోని అప్పుడు నేను సన్యసిస్తున్నాను అని నిర్ణయం తీసుకుంటారన్నట్టు. అట్లా సన్యసిస్తే వాళ్ళకక్కడ మంచి జరుగుతుందని నమ్మి అలా ట్రై జేస్తారు. దాన్ని ఆపసన్యాసం అంటే కష్టకాల పరిస్థితులు, ఆపత్ పరిస్థితులు తీసుకునే సన్యాసం అది. వివిధ సన్యాసము అంటే వీళ్ళు నిజంగా సత్యం కోసము ఇల్లు వాకిలి వదిలేసి తిరిగిన వాళ్ళు. ఒక బుద్ధుడు తన సత్యం కోసం ఆనాపానసతిని కనుక్కున్నాడు వెళ్ళొచ్చి. ఎందుకు ఈ దుఃఖం వస్తుంది ఇవన్నీ తెలుసుకున్నాడు. వివేకానందుడు గురువు కోసం వెతికాడు. రమణ మహర్షి ఇలా చిన్న వయసులోనే సత్యం కోసం తిరిగారన్నట్టు. కాపోతే వీళ్ళు ఇల్లు, వాకిలి వదిలేసి వెళ్లారు. సత్యాన్ని తెలుసుకోగలిగారు. వాళ్ళ వంతుగా ఎంతో కొంత. ఇంక బుద్ధుడైతే అల్టిమేట్ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే విద్వత్ సన్యాసం. అంటే వీరు ఇల్లు, వాకిలి వదిలేయకుండానే ఆత్మజ్ఞానాన్ని పొందుతూ సత్యం వైపు వెళ్ళిపోగలరు. ఇది రామకృష్ణ పరమహంసని ఎగ్జాంపుల్‌గా చెప్పడం జరిగింది. అతను సంసారంలోనే ఉన్నాడు. కాపురం చేసినా, చేయకపోయినా భార్యతోనే ఉన్నారు. అక్కడుండే చూపిచ్చారని చెప్పారు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ ఫోర్త్ స్టేజ్‌లో విద్వత్ సన్యాసంలో ఉన్నారని చెప్పారు. అంటే సంసారంలోనే నిర్వాణము. ఎక్కడికి వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకుంటూ, అప్పుడప్పుడు బయటికెళ్ళి ప్రచారాలు చేస్తూ, మళ్ళీ ఉండి మన స్థితులను బట్టి సమయాన్ని బయట ఎక్కువ కేటాయించాలా, ఇక్కడ ఎక్కువ కేటాయించాలా అన్నీ తెలుసుకొని వెళ్తామనమాట. సంసారంలోనే నిర్వాణం ఉంటుంది. అటు సంసారానికి ఇస్తాము. అటు మన లోక కళ్యాణ పనులకి, మన ఉద్ధరణకే ఇదంతా మన పురోగతికే జరుగుతుంది. ఇదన్నీ మన పురోగతి కోసమే చేసుకుంటామన్నమాట. ఇలా. అయితే వర్ణాశ్రమ ధర్మం గురించి వివరించారు. ఈ వర్ణాశ్రమ ధర్మం మనకు తెలిస్తే హిందూ ధర్మశాస్త్రం అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎళ్తారని. అయితే మహాభారతంలో మనకి ఒకటి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ధర్మరాజుకు, దుర్యోధనుడికి ఒక పరీక్ష ఉంటుంది. అక్కడ ఎంతో మందిని హత్య చేసిన వాళ్ళు ఉన్నారన్నట్టు. వారికి శిక్ష ఎలా విధిస్తారు అని ఇద్దరిని అడుగుతారన్నట్టు. అడిగినప్పుడు దుర్యోధనుడు అందరికీ
ఉరిశిక్ష విధించాలి అని చెప్తాడు. అదే ధర్మరాజు మాత్రం అందులో బ్రాహ్మణులు ఎంతమందున్నారో, శూద్రులు ఎంతమందున్నారో, వైశ్యులు ఎంతమందున్నారో, క్షత్రియులు ఉన్నారో చూసుకొని వారి యొక్క స్థితిగతులను బట్టి శిక్షను విధించాలని చెప్తాడన్నమాట. ఇది అంత సూక్ష్మంగా ఉంటుందన్నట్టు ఈ ధర్మం. అందరికీ ఒకే రకమైన శిక్ష ఉండదు. మన కోర్ట్‌లో కూడా జువెనైల్, నాన్ జువెనైల్ ఇలా ఉంటాయి గదా! కేసెస్. అలా వారి యొక్క వర్ణాశ్రమం, వారి వర్ణ స్థితిని బట్టి, వారి యొక్క గుణగణాలను బట్టి అప్పుడు శిక్షలు ఉండేటివి. అది ధర్మం తెలిసిన వారే చేయగలరు. ఈ ధర్మం తెలియకపోతే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఉంటుందని సార్ చెప్పారు. అందరూ ధర్మాన్ని తెలుసుకొని వెళ్ళాలి. ఈ ధర్మం గురించి ఒక కథ. బుద్ధుడు ఒకానొక జన్మలో రాజకుమారుడిగా ఉంటాడన్నట్టు. చాలా ధర్మవంతుడిగా ఉండి, ఎన్నో దాన ధర్మాలు చేసి, ఆ ప్రజలకి అన్నీ ప్రొవైడ్ చేస్తాడన్నట్టు. వాళ్ళకి ఏ కష్టము ఉండదు. వాళ్ళ మీద పన్నులేమి వెయ్యడు. చాలా అద్భుతంగా సాగుతుంది. అంతా ముందుకెళ్తుంది. అంతా బానే ఉంటుంది. హాయిగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలా కొంతకాలానికి అక్కడ కరువు వస్తుందన్నట్టు. కరువు వచ్చినప్పుడు మిగతా మంత్రులు అడుగుతారు. మీరొక్కరే ధర్మంగా ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ ఎక్కడ ధర్మం లోపించిందో మనకు తెలీదు. ఈ కరువు వచ్చింది. ఇప్పుడు మనం యజ్ఞ యాగాదులు చేయవలసిందే. యజ్ఞ యాగాదులు గురించి వివరిస్తారు. దేవతలకి వాళ్ళకి అవిషులు అందినప్పుడు వారు శాంతించి, వారు ఆనందించి మనకి ఈ కరువు నుంచి బయటకు తీసేస్తారు. మనము ఈ యజ్ఞ యాగాదులు చేయడానికి కొన్ని పశువులను బలి చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తారన్నమాట. దానికి అతనికి రాజకుమారుడు బుద్ధినంశలో ఉన్న బోధిసత్వనంశలో ఉన్న రాజకుమారుడికి ఇష్టముండదు. హింస చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు. అదే హింస వల్లనే హింస వల్ల మరి ఆ జీవులు చనిపోతాయి కదా! అంటే వారంటారు అవి స్వర్గప్రాప్తి పొందుతాయి అని చెప్తారు. నిజానికి ఈ యజ్ఞయాగాదులో పశువులు స్వర్గప్రాప్తి పొందినప్పుడు బ్రాహ్మణులు పశు జన్మనే తీసుకుంటారు కదా! అనంటారు. ఇంక వేరే జన్మ అవసరమేంది? దేవతలు సైతం కూడా అమృతాలు సేవించాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటి యజ్ఞయాగాదులకి బలైపోవచ్చు కదా! అని అంటాడు. ఎలాగైనా ఈ జంతు బలి లేకుండా ఎలా పరిష్కరించాలి? అది కూడా రాజు బాధ్యతనే కదా! ఏం చేయాలని ఆలోచిస్తారన్నమాట. అప్పుడు మరి పశువుల బదులు మనుషులనే మనము ఎంచుకుందాము అని చెప్తాడన్నమాట. అని చెప్పేసి అది వినగానే ప్రజలు భయకంపితులవుతారు. అయితే మంత్రులు చెప్తారన్నట్టు. ఒక్కొక్కటిగా ఇద్దాము. ఒకటేసారి 1000 మందిని అంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మనం ఒక ఇద్దరితో స్టార్ట్ చేద్దామని చెప్తారు. అయితే రాజు ఒకటి దండోర వేస్తారు. ఏమని అంటే, ఇక్కడ మేము మనం కరువుని పోడగొట్టడానికి ఇది యాగంలో మనుషులను బలివ్వడానిని ప్రాసెస్ తీసుకొచ్చాము. ఎవరైతే అధర్మంగా ఉంటారో వారిని దీనికి నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే వారి కర్మానుసారంగానే వారికి శిక్ష వస్తుంది. ఇందుకి అర్హులవుతారు ఈ దండనకి. దండననే కాకుండా మన యజ్ఞానికి, మన కరువు నుంచి బయటపడడానికి అని చెప్తారన్నట్టు. ఇది వినగానే ప్రజలు భయకంపితులైనప్పటికిని వారు ఏం చేస్తారంటే ధర్మంగా ఉంటే సరిపోతుంది గదా! అని చాలా కష్టం మీద ధర్మంగా బతకడం ప్రాక్టీస్ చేస్తారన్నట్టు. వాళ్ళు ఒకరినొకరు దోచుకోరు. ప్రేమానురాగాలు పెంచుకుంటారు. వారికున్న సంపదతోటి హాయిగా బతకడం ప్రాక్టీస్ చేస్తారు. ఇంకొకరి మీద ప్రాబ్లమ్ తీసుకురారు. అలా ఇంకొకరి మీద ఆశ పడకపోవడము, వారికున్న వాటితో సంతృప్తి చెందడము, వేటిని హింసించకపోవడము, ప్రేమలు పెంచుకోవడము. ఎందుకంటే అక్కడ గూఢచారులు తిరుగుతూ గమనిస్తూ ఉంటారన్నట్టు. ఎవరు దొరుకుతారో తీసుకెళ్దామా అని. ఇంకా ప్రజలు ఈ మార్పులు చేసుకోవడం వల్ల అక్కడ ధర్మం పెరుగుతూ వస్తూ ఉంటది. అప్పుడు అడుగుతాడు ఆ రాజకుమారుడు ఎవరైనా దొరికారా? అంటే ఇంకెవరు దొరకలేదని చెప్తారు. సరే యాగం కోసం అలాగే నా దగ్గర కొంత ధనం ఉంది. ఎవరికైనా హ్మ్. కరువులో ఉన్నవారు వచ్చి తీసుకొని తినడానికి పనికొస్తది. అది కూడా దానం చేద్దామని పెడతాడు. కానీ యాచించే వాళ్ళు కూడా తగ్గిపోతారన్నట్టు. వారు ధర్మంగా బ్రతకడం వల్ల యాచించడం కూడా తగ్గిపోతుంది. ఆఖరికి యాచించడం కూడా తగ్గిపోయి అందరూ ధర్మవంతులుగా మారేసరికి అక్కడ కరువంతా తొలగిపోయి మళ్ళీ సుభిక్షంగా ఉండిపోతుందన్నట్టు చాలా అద్భుతంగా. మరి ధర్మం ఎంత గొప్ప మార్పును తీసుకొచ్చింది హింస లేకుండానే. ఈ అద్భుతమైన కథ అందులో వివరించడం జరిగిందన్నట్టు. సో, ధర్మం యొక్క ప్రభావం అలా ఉంటుంది.
అందుకే ధర్మం తెలుసుకొని బతకాలి అంటారు. మనకి ఇంకా ఉన్నాయి నవవిధ ధర్మాలు అవి కూడా తెలుపుకుందాము. ఈ రోజుతో మనకి వర్ణాశ్రమ ధర్మం గురించి సార్ ఇచ్చిన వివరణ ఇది తీసుకున్నాము. హ్మ్. సో, థాంక్ యూ సో మచ్ అందరికి.